నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ కుమార్ ఆదేశం. బీడీ కార్మికుల వేతనాల పెంపుతో కార్మికుల సంబరాలు. మామిడి మండలంలో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. వచ్చే 4వ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం అన్ని రాష్ట్రాల ఎలక్షన్ అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులకు, సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ సిబ్బందికి ఓట్ల లెక్కింపు సరళిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, శ్యామలాదేవి, నిర్మల్, భైంసా, ఉట్నూర్ ఆర్డీఓలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, జీవాకర్, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దిల్వార్పూర్ మండలం కాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత 6 రోజులుగా ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజు యజ్ఞ కార్యక్రమం, చక్ర తీర్థం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం నాగవెల్లి కార్యక్రమం ఉంటుందని పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి నాడు నృసింహ జయంతి ఉత్సవాలతో ఆ రోజు సాయంకాలం పుణ్యవాచన, అంకురారోపణ, రక్షాబంధన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఆరంభించుకొని తరువాత ధ్వజారోహణము, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ప్రతినిత్యం ఉదయాన, సాయంకాలాన యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పర్వతం లోపల, గుహ లోపల స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి ఆరాధనోత్సవాలు జరుపుకొని ఈరోజు యజ్ఞం పూర్ణాహుతి పరిసమాప్తి గావించుకోవడం జరిగింది. స్వామివారికి చక్ర స్నానము, పుష్కరిణికి వరకు వెళ్ళి పుష్కరిణిలో చక్రతీర్థ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ చక్రతీర్థ కార్యక్రమం లోపల వందలాది, వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని చక్ర స్నానాలు గావించుకోవడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయాన ప్రాతకాలం 4 గంటల నుండి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా పుష్పయాగము, నాగవెల్లి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. రేపు ఉదయాన నాగవెల్లి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం పొంది నాగవెల్లిని తిలకించి లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలాగే రేపు సాయంత్రము సప్తావరణ పూజతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది. సారంగపూర్ మండల కేంద్రంలో టీజేఎస్ నాయకులు సామల వీరయ్య తల్లి భారత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి సోమవారం పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వీరి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దశరథ్ రాజేశ్వర్, మాజీ అడిలి చైర్మన్ ఐటి చందు, ఉట్ల రాజేశ్వర్లు ఉన్నారు. పట్టణంలోని శివాజ్ చౌక్లో దేవిబాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పట్టణ కౌన్సిలర్ నేరల వేణుని సోమవారం నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడ శ్రీహర్రావు, మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్లు పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు.
త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరి వెంట కౌన్సిలర్లు రామగోని తులసి నరసాగౌడ్, లక్కాకుల నరహరి, మాజీ కౌన్సిలర్ పతిక శ్రీనివాస్, పూదరి అరవింద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సోమవారం సంబరాలు చేసుకున్నారు. బీడీ పరిశ్రమలో వివిధ కేటగిరీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెరగడంతో ఆనందోత్సవాలతో టాపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనేక ఉద్యమాల ఫలితంగా బీడీ కార్మికులకు మేలు జరిగిందని జిల్లా కార్యదర్శి కిషన్ అన్నారు. అనంతరం ప్రగతిశీల రాష్ట్ర యూనియన్ ఉపాధ్యక్షులు రాజన్నను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు లక్ష్మి, గంగామణి, రాజేందర్, ఎల్లయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ ఎనీ టైం ఓవర్ టైం డ్యూటీ కూడా చేపిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఖచ్చితంగా అసలు మేము మేనేజ్మెంట్ అయితే వాళ్ళు మా మనుషులు అండి, చాటన వాళ్ళు, అసలు మేము పెంచే పరిస్థితి కూడా లేదని చెప్పేసి పుట్టే దాదాపు 3 గంటలు మేము చర్చలు వాయిదేసి మీరు పెంచకపోతే మేము ఈ అగ్రిమెంటరే బహిష్కరిస్తున్నామన్న తర్వాత లాస్ట్కు నెలకు 1700 రూపాయలు, ఇప్పుడు పెరుగుతున్న దానికి అదనంగా నెలకు 1700 రూపాయల అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంటు 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ అగ్రిమెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ వేరే అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పెరిగిన వేతనాలు మన కార్మికుల కృషి, మన కార్మికుల ఐక్యత, మీరంతటా ఇవాళ ఐక్యత ఉండడంతో ఇవాళ నిర్మల్ జిల్లాలో మీరు ఐక్యంగా లేకపోతే ఇంత వేతనాలు పెరిగేటి కాదు. ఇది చరిత్రలోనే చాలా గొప్ప అగ్రిమెంటు, చరిత్రలోనే పెద్ద అగ్రిమెంటు, అసలు మామూలు అగ్రిమెంట్ కాదు. 3650 అంటే అది మామూలు విషయం కాదు. అంటే మేము మేనేజ్మెంట్ను ఎంత ఒత్తిడి వేసి, ఎంత మెప్పించి, ఎంత ఒప్పిస్తే ఈ అగ్రిమెంట్ జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ అగ్రిమెంట్లో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మీరందరూ యూనిట్గా ఉండడంతో, మీరందరూ ఐక్యంగా ఉండడంతో ఇవాళ ఈ అగ్రిమెంట్ సాధించుకున్నాము. ఈ అగ్రిమెంట్ సాధించుకోవడం మన కార్మికుల విజయం కూడా మనం భావిస్తూ, ఈ అగ్రిమెంట్లో మనం అందరం పాల్గొన్నందుకు, ఈ అగ్రిమెంట్ను సంపూర్ణంగా భవిష్యత్తులో కూడా నాకు ఇంకొక బాధ ఉంది. దాదాపు వేతనాల విషయంలో కానీ, కొన్ని పెన్షన్ల విషయంలో కానీ అనేక పోరాటాలు చేసి గెలుస్తూ ఉన్నాము. దాని విషయంలో కూడా ఇంకా కొంతమంది మన వాళ్ళు నారాజులో ఉన్నారు. దాన్ని కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడి కనీసం జీవనభృతి రావడానికి కూడా మేము ప్లాన్లు చేస్తూ ఉన్నాము. ఎలా సాధించుకుంటామో అలాంటిది మనం సాధించుకుంటే మన కార్మిక సోదరులు ఇంకా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ, మామిడి మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు పాలయ్యాయి. ఈ ప్రమాదంలో దిమ్మదుర్తి గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. బైక్ నిర్మల్ నుండి దిమ్మదుర్తి వైపు వెళ్తున్న బైక్ను ఎదురుగా వస్తున్న బులోరే వాహనం ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న శేఖర్ గౌడ్ కాలు విరిగింది. దీంతో 108 వాహనంలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు. తాగి మీద గౌడు తీసుకొని రమ్మను ఇలా ఏదో సారంగపురం మండలంలోని వైకుంఠాపూర్ ధోనిగాం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త మోహన్ తల్లి రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ సోమవారం పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వీరి వెంట దశరథ్ రాజేశ్వర్, అహ్మద్, ముక్తార్, సాక్పల్లి సురేందర్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో ఈద్గాం కాలనీకి చెందిన దాయత్ అక్షయ్ కుమార్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్ 30 సంవత్సరాల వయసులో కేటగిరీలో తృతీయ స్థానంలో మెడల్ సాధించారు. మైసూర్ ఒలింపిక్ రాష్ట్ర ట్రెజరర్, రాష్ట్ర తైక్వాండో సెక్రటరీ చేతుల మీదుగా మెడల్ను బహుకరించారు. తన గురువు మాస్టర్ నాగరాజు తనకు ఎంతో ప్రోత్సాహం అందించి తోడుగా నిలిచారని అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్ముందు మరింత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్రానికి, జిల్లాకి మంచి పేరు తెస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మల్ చెందిన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఆయన కూతురు సుహాసినులు ఉత్తమ పురస్కారాలను అందుకున్నారు.
హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో మెగా ఎంటర్ప్రైజెస్ ఉగాది నంది ఐకాన్ పురస్కార కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం చేశారు. డాక్టర్ వేణుగోపాలకృష్ణ ఉత్తమ నటునిగా, ప్రేమతో నాన్న, మహారాజు, ఆవేదన లఘు చిత్రాలకు ఉగాది నంది పురస్కారాన్ని ఆయన కూతురు సుహాసిని ప్రేమతోకు నాన్న ఉత్తమ నటిగా ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టీవీ కళాకారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఆయనను అభినందించారు. అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు అధికారులు వెంటనే అందించాలని కోరుతూ సోమవారం ఎంఆర్పీఎస్ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ సత్యసాయన ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందించారు. 25 సంవత్సరాల నుంచి అనేక మంది ప్రజలు అద్దెలలో ఉంటూ జీవనం గడుపుతున్నారని, వారందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్లు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి, వినోద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి మేము కిరాయితో ఉంటున్నాం. మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చింది సార్. ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు కానీ మాకు ఇవ్వలేరు. తెలంగాణ వచ్చినాక ఇన్ని సంవత్సరాలు ఇస్తా అని ఇప్పుడు సెకండ్ లిస్ట్ అని చెప్పిండు సార్. సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు వరకైతే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పటికైనా కూడా ఇన్ని రోజులాయే ఎవరు ఏ డబుల్ బెడ్రూమ్లో అయినా ఇప్పుడు ఉన్నారు కూడా అమ్ముకుంటున్నారు సార్. మొత్తం ఉన్నోళ్ళే, ఒక సగం మంది కూడా లేరు సార్. దయచేసి మాకు ఇప్పుడు ఇంతమంది ఉన్నాం, మేము ఇంతమంది లేనోళ్ళం, అంత దూరం నుంచి వచ్చినాము, ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఎక్కడెక్కడో కిరాయిలు, మా పిల్లలు పెండికి వచ్చినాం. ఎట్లా ఉండాలా సార్? ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి? ఎట్లనో మీరు 5,000 6,000 అంటున్నారు సార్ కిరాయికి. కరెంట్ బిల్ వేరే, కిరాయి వేరే, ఎవరైనా చుట్టాలు వచ్చినా పరిశాన్ అంత తట్టుకుంటా మేము కడుతున్నాం సార్. కొంచెమైనా మీకు దయగలిగితే మాకు మీరు చేస్తారని, అందుకే మీ వల్ల అవుతుందని అనుకుంటున్నాం సార్. అందుకే మా ఆడోళ్ళ వినతి ఎట్లయినా వేసి మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. నెల వచ్చేసరికి అంటే ఇల్లు కిరాయి కట్టాలా, కడుపుకు ఎంపుకొని కిరాయి కడుతున్నాం. ఇంట్లో తిండి లేక, తిప్పలు లేక, వాళ్ళకి పైసలు నెల 3,000 4,000 ఇల్లు కిరాయి కట్టుకుంటూ బతుకుతున్నాం సార్. మాకు 3 పిల్లలు, అలా చదువులు బిదువులు అంటే మాకు చాలా కష్టమవుతుంది సార్. మాకు పేరు 10 ఏళ్ళ నుంచి అప్లికేషన్లు పెట్టినాం, అయినా మాకు రాలే. ఇండ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళకి ఎవరికి రాలేదు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగుదారులందరికీ ప్రభుత్వం ప్రకటించిన 12,500 సబ్సిడీ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగిలి నరసయ్య, తిరుపతి నారాయణ, కిషన్ జాదవ్, పెద్ద గంగనాయ్ తదితరులు పాల్గొన్నారు. సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే రైతులు పంటలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎరువులు, పురుగుల మందులు వీటన్నిటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. కానీ రైతులు వ్యవసాయానికి సిద్ధపడుతున్న తరుణంలో రైతుల్ని మోసం చేయడానికి ప్రైవేటు వ్యాపారులు, దళారులు వీళ్ళంతా నకిలీ విత్తనాలు, ఎరువులు వీటన్నిటిని తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్పడం కోసం, మోసం చేయడం కోసం చూస్తూ ఉన్నారు. అందుకనే అధికార యంత్రాంగము వీటిని పసిగట్టి రైతాంగం మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందని మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వము కేవలం సన్న ఓట్లకు మాత్రమే 500 రూపాయలు బోనస్ ఇస్తానని ప్రకటించింది. నిర్మల్ జిల్లాలో చూసినట్లయితే కేవలం 10% మాత్రమే సన్న వడ్లను వేస్తారు, మిగతా 90% దొడ్డు వడ్లనే పండిస్తారు. అందుకనే అన్ని రకాల పంటలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని రకాల పంటలకు వడ్లకు 500 రూపాయలు బోనస్ వచ్చే వానాకాలం నుంచి ఇచ్చేటట్లు ప్రభుత్వము ఆలోచన చేయాలి. క్యాబినెట్ చేసిన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన యూట్యూబ్ ఛానల్ డైరెక్టర్ కృష్ణవరం సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన మెగా ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో ఐకాన్ అండ్ నంది అవార్డు పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు క్రితం ఆయన తీసినటువంటి టమాటా తగ్గేదిల షార్ట్ ఫిలింకు అవార్డు వచ్చినట్టు తెలిపారు. ఈ షార్ట్ ఫిలింకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దయచేసి అవార్డు తీసుకునే వారు మాత్రమే ఇక్కడ
చేయండి. రిమైనింగ్ అందరూ దయచేసి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల వేతనాన్ని విడుదల చేయాలని ఏఐటీయూసీ నాయకులు రమేష్ కోరారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా విద్యాశాఖాధికారి సోమవారం వినతి పత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులను తక్షణమే అందజేయకుంటే పాఠశాలలో వంటలు మానేసి నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని రైతు సంఘం, వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. వర్షాకాలం ప్రారంభం కాలం నేపథ్యంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి, నర్సయ్య, నారాయణ, నవీన్ కుమార్, గంగానాథ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని, నాసి రకమైన విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులు, కంపెనీలు, సంస్థలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, వాళ్లపైన పీడీ యాక్ట్లు పెట్టి జైల్లో పెట్టాలని మేము వినతి పత్రం అందించడం జరిగింది. దాంతోపాటు ఈ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అటవీ శాఖ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వైరుధ్యం వల్ల ఈరోజు పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్లకు గత అనేక సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకనే అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ సాగుదారులందరికీ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే రైతు భరోసా ఇస్తానని కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఎకరాకు 7,500 రూపాయలు డబ్బుల్ని అకౌంట్లో వేయాలని మేము కోరుతా ఉన్నాం. 2 లక్షల రూపాయలు తీసుకున్న రైతుల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. సంవత్సరానికి 12,000 రూపాయలు కూలీలకు కూలీ బంధు ఇస్తానని హామీ ఇచ్చింది కాబట్టి అది ఇవ్వాలని, అదే రకంగా కౌలుదారులకు కూడా ఏదైతే 15,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తానని ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని కూడా చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4న జరిగే పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఆశీష్ కుమార్ ఆదేశం. బీడీ కార్మికుల వేతనాల పెంపుతో కార్మికుల సంబరాలు. మామిడి మండలంలో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. Audio Jungle.